హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 367 పాయింట్స్ గెయిన్ అయ్యి 60,223 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 120 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,925 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 856 పాయింట్స్ గెయిన్ అయ్యి 37,696 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైజ్ యాక్టివిటీని గమనిస్తే నిఫ్టీ, సెన్సెక్స్, ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఓపెనింగ్ పాయింట్లో కొంతవరకు గెయిన్స్లో అయ్యి అక్కడి నుంచి నెగిటివ్గా వెళ్తుంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్టార్టింగ్ నుంచి స్ట్రెంత్ని చూపిస్తూ వచ్చింది. నిఫ్టీ అయితే ఓపెన్ అయింది కొంత పాజిటివ్, అక్కడి నుంచి కొంతవరకు ఫాల్ అయ్యి అక్కడి నుంచి నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీలో సిమిలర్ టైప్ ఆఫ్ ట్రెండే, కానీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి కూడా మంచి గెయిన్స్ని ఓవరాల్ ఇండెక్స్ పరంగా మెయింటైన్ చేస్తూ వచ్చింది. అండ్ పర్టికులర్గా రీసెంట్ డేస్లో వస్తున్న డేటాను గమనించారా? రీసెంట్గా మనం మాట్లాడుకున్న ఫెడరల్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఈవెన్ ఇవాళ పోస్ట్ చేసిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, అవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే అబోనే వాళ్ళ బ్యాంకింగ్ డేటాని పోస్ట్ చేశాయి. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ రిలేటెడ్గా అంత స్ట్రెస్ లేదు. అవి అడ్వాన్సెస్లోను, డిపాజిట్స్లోను, ఈవెన్ కాసాలో కూడా మంచి గ్రోత్ చూపిస్తున్నాను. ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ మేబీ మార్కెట్లో బిల్డ్ అయినట్లయితే కనిపిస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇవాళ నిఫ్టీ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. లెవెల్స్ పరంగా మాట్లాడుకుంటే నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకుంది ఈ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే ఫర్దర్గా ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకుని మనం నిన్న మెన్షన్ చేసిన లెవెల్ నియర్ టు 17,930ని చార్ట్ పై అండ్ 17,950ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఇవాళ మీరు గమనిస్తే ఆ 17,930 to 950 ఇన్ బిట్వీన్ మనకి ఆ 20 పాయింట్ రేంజ్ లో మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. ఇది ఇంకొంత డీప్ గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొంత లోయర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్దాం. 15 మినిట్ టైం ఫ్రేమ్. నిన్న 17,820 మార్క్ దగ్గర కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ లో ఒక డైరెక్షన్ లోనే ఎటువంటి ఎక్కువ పుల్ బ్యాక్స్ లేకుండా ఒక డైరెక్షన్ లోనే ర్యాలీ కనిపించి ఎగ్జాక్ట్గా ఈ రెసిస్టెన్స్ దగ్గర ఏదైతే 17,930 to 950 అనుకుంటున్నామో ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి కూడా మార్కెట్ కన్సాలిడేషన్ చూపించే ప్రయత్నం చేసింది. సో దాని మీనింగ్ రెసిస్టెన్స్ అనగానే అక్కడ ప్రైస్ రియాక్ట్ అయ్యి కిందకి ఫాలో అయిపోతుందని కాదు. కొంతవరకు అక్కడ సప్లై ఉంటుంది. ఎవరెవరైతే ఇది ఒక మంచి ఏరియా ఇక్కడ సెల్ చేయొచ్చు అని వెయిట్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర సెల్లింగ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ బయర్స్ దగ్గర స్టిల్ అగైన్ స్ట్రెంత్ ఉంటే ఈ లెవెల్ అబోవ్ కూడా ప్రైస్ని తీసుకొచ్చి ఇంకా టాప్ సైడ్కి తీసుకువెళ్ళే ప్రయత్నం బయర్స్ చేస్తారు. మనం చేయగలిగేదంతా ఈ లెవెల్ దగ్గర ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, అబోవ్ సస్టైన్ అవ్వగలుగుతుందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ అయ్యి కూడా ఒకవేళ ఫాలో అయిపోతుంటే ఈ లెవెల్ బిలో మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయిపోతాం. అగైన్ మళ్ళీ ఈ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుంటేనే మనం బై ట్రేడ్స్ తీసుకుంటాం. ప్రతిసారి మనం అనుకున్నట్టే కాదు, కొన్నిసార్లు ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ఒకవేళ హెవీగా మార్కెట్లో ఫాల్ ఉంటే మీరు ట్రాప్ అయిపోతారు. ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా ఉంటున్న అంత కంటెంట్ అయ్యేంత వరకు కూడా జస్ట్ ఇది ఒక అబ్జర్వేషనల్ బేసిస్లోనే చూడండి. ఎక్కడ కూడా యాక్టివ్గా ట్రేడ్స్ తీసుకునే ప్రయత్నం మార్కెట్లో చేయొద్దు. ఇవ్వాలంటే ఈ రెసిస్టెన్స్ అబోవ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇలా ర్యాలీ అయింది, కొన్నిసార్లు ఇలా వచ్చి అగైన్ మళ్ళీ డిప్ అవ్వచ్చు. ఓకే, ప్రజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ని ఎలా గమనించాలి? 17,930 to 950 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ దగ్గర ఒకవేళ సస్టైన్ అయితే 17,950 అబోవ్ వచ్చి సస్టైన్ అయితే ఫర్దర్గా నేను గమనిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీ రిలేటెడ్గా 18,040. మీకు గుర్తుండాలి లెవెల్, బికాస్ ఇది ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ నేను ఛానల్లో మెన్షన్ చేశాను. అండ్ ఆ లెవెల్ అబోవ్ వచ్చి కూడా మార్కెట్ వెళ్తుంటే 18,160 నుంచి 200 వరకు కూడా 40 పాయింట్ రేంజ్లో మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్గా మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూపించింది. కాబట్టి ఆ లెవెల్ని కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. ఒకవేళ బిలో ఫాలో అవుతుంటే ఏ లెవెల్ బిలో మనం కాషన్గా ఉండాలి, ఏ లెవెల్ బిలో ఇంకా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకో నేను గమనిస్తున్న లెవెల్ ఇక్కడ నుంచి నియర్గా చెప్పాలంటే ఇంకొంత దూరంగా చూస్తే 17,640. బట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి దగ్గరగా చూస్తూ ఇంట్రాడే బేసిస్లో చూస్తున్న లెవెల్ అయితే 17,850 ఇక్కడ ఒక రేంజ్ ఉంది కదా, అది 17,850. సో ఆ రేంజ్ బిలో వస్తున్నప్పుడు నేను కొంత కాషియస్గా మారుతాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రెసెంట్ ఉన్న స్ట్రక్చర్ బులిష్గానే ఉంది. ఈ లెవెల్స్ దగ్గరే సస్టైన్ అవుతున్నారు, ఓపెన్ అవుతున్నా. ఫర్దర్గా మనం అప్ సైడ్ 37,861 అండ్ అబోవ్ సస్టైన్ అవుతుంటే 38,140ని గమనించవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే 383ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ నేను ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఫ్యూచర్ లాంగ్ అలాగే షార్ట్ పొజిషన్ డేటాను పెడుతుంటాను కదా. మీరు జస్ట్ మన టెలిగ్రామ్లో ప్రీవియస్గా ఉన్న డేస్ ఒక డేటాను కంపేర్ చేయండి. ఇది January 5th. మీరు December 31st నుంచి వచ్చారంటే December 31st ఆ పాయింట్లో నెట్ లాంగ్ పొజిషన్స్ ఐ థింక్ 66% దగ్గరగా ఉండేది. నెక్స్ట్ January 3rd మార్కెట్ ఓపెన్ అయింది, అప్పుడు 63 కాస్త 68 అయింది. నెక్స్ట్ 70 అండ్ నిన్నటి డేటా మనకి 73% దగ్గరగా ఉంది. ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ పెంచుకుంటున్నారు. సో ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్, ఈక్విటీ సైడ్ వాళ్ళు పాజిటివ్గా ఉండడం అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా అయితే న్యూట్రల్గా ఉండడం. ఓవరాల్ ఎఫ్ఐ యాక్టివిటీ ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ మార్కెట్ రీసెంట్ డేస్లో ఎక్కువగా ర్యాలీ అవుతుంది కాబట్టి మేబీ మనకు మార్కెట్లో డిప్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. ఇంట్రాడే బేసిస్ కాకుండా స్వింగ్ ట్రేడ్స్ ఆర్ షార్ట్ టర్మ్ చూస్తున్న వాళ్ళు ఎటువంటి డిప్ మార్కెట్లోకి వస్తున్నా
టిల్ 17,450 సస్టైన్ అవుతున్నంత వరకు కూడా అదొక బయింగ్ ఆపర్చునిటీలా చూస్తూ ఫర్దర్గా కూడా మార్కెట్లో రికవరీ ఉంటుందని మనం షార్ట్ టర్మ్ వ్యూ అయితే పాజిటివ్గా హోల్డ్ చేయొచ్చు. స్టాక్స్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్ని మాట్లాడుకుంటే ఐఎక్స్ వాళ్ళు పవర్ మార్కెట్ రిలేటెడ్గా డిసెంబర్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్తో పోలిస్తే 24% దగ్గరగా గ్రో అయ్యి అంటున్నారు. ఐఏఎక్స్ రిలేటెడ్గా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ వాటి రిలేటెడ్గా కూడా వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రోత్ అయితే నమోదు చేస్తున్నారు. నెక్స్ట్ మదర్సన్ సుమి గురించి మాట్లాడుకోవాలి. మదర్సన్ సుమి వాళ్ళు ప్రీవియస్గా మదర్సన్ సుమి రిలేటెడ్గా ఉండే వైరింగ్ హార్నెస్ బిజినెస్ని డీమర్జర్ చేస్తా అన్నారు. వైరింగ్ హార్నెస్ బిజినెస్ అంటే కార్ రిలేటెడ్గా ఉన్న విడిభాగాల్ని కనెక్ట్ చేయడానికి, ఇంటర్ కనెక్ట్ చేయడానికి వైరింగ్ సిస్టమ్ ఉంటుంది లోపల, కార్ లోపల. ఆ వైరింగ్ సిస్టమ్నే మనం వైరింగ్ హార్నెస్ అంటాం. ఆ బిజినెస్ని, ఎంటైర్ బిజినెస్ని వీళ్ళు డీమర్జర్ చేయబోతున్నారని ప్రీవియస్గా అప్డేట్ చేశారు. దాని రిలేటెడ్గా వీళ్ళు ఇప్పుడు రికార్డ్ డేట్ని ప్రకటిస్తున్నారు. ఇలా డీమర్జర్ చేయడం కారణంగా ప్రెసెంట్ మదర్సన్ సుమిలో ఎవరైతే షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో, మదర్సన్ సుమిలో ఒక స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్లో ఒక ఈక్విటీ షేర్ అది స్టాక్ మార్కెట్లోకి వచ్చి లిస్ట్ అయ్యాక అలాట్ అవుతుంది. సో ఈ డీమర్జర్ తర్వాత ప్రెసెంట్ ఉన్న బిజినెస్ నుంచి కొత్తగా వచ్చి మార్కెట్లో వచ్చి లిస్ట్ అయ్యే బిజినెస్లో కూడా ప్రెసెంట్ మదర్సన్ సుమి షేర్ హోల్డర్స్కి 1:1 రేషియోలో షేర్స్ అలాట్ అవుతాయనేలా మదర్సన్ సుమి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇది ఫ్రీగా వస్తున్న షేర్స్ కాదు, అవి ప్రెసెంట్ ఉన్న బిజినెస్నే కదా వాళ్ళు డీమర్జర్ చేస్తున్నారు, సపరేట్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఉన్న స్టాక్లో వాల్యూ తగ్గుతుంది. ఆ తగ్గుతున్న వాల్యూ మనకి ఏదైతే లాస్గా కనిపిస్తుంటుందో అది కొత్తగా వచ్చి యాడ్ అవుతున్న షేర్ ద్వారా బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ వర్ధమాన్ టెక్స్టైల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ టైమ్స్లో వీళ్ళు అప్డేట్ చేస్తున్నది, వీళ్ళు January 22న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ రిజల్ట్స్తో పాటు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా కూడా అప్డేట్ చేస్తారంటున్నారు. ఈ టెక్స్టైల్ స్పేస్లో మనం చూస్తున్నది KPR మిల్స్ అలాగే నితిన్ స్పిన్నర్స్ అనుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక థర్డ్ కంపెనీని మీరు అనాలిసిస్ చేయాలనుకుంటే దెన్ వర్ధమాన్ టెక్స్టైల్స్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ రిలేటెడ్గా ఎంత అప్డేట్ వస్తున్నా స్టాక్ అయితే పెద్దగా మూవ్ అవ్వట్లేదు. యూజువల్గా యానిమల్ బేస్డ్ మీట్ని మనం ఎక్కువగా బయట చూస్తూ ఉంటాం, బట్ ప్లాంట్ బేస్డ్గా మీట్ని కూడా గ్లోబల్గా అంటే ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ ప్రొడక్షన్ చేస్తున్నాయి. గ్లోబల్గా చూస్తే యూఎస్లో ఐ థింక్ 2 players దగ్గరగా ఉన్నారు, బియాండ్ మీట్ అలాగే ఇంపాసిబుల్ ఫుడ్స్ ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్షన్ చేస్తున్నారు. కానీ ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న స్టార్టప్స్ ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాయి. కానీ ఫస్ట్ FMCG మేజర్ కంపెనీ ఐటీసీ ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అయి ప్లాంట్ బేస్డ్గా ఉండే మీట్ ప్రొడక్షన్ చేయాలనుకుంటుందని, వెజిటేరియన్గా ఉంటూ మీట్ని తింటున్న ఒక ఫీల్ని క్రియేట్ చేసేదే ఈ ప్లాంట్ బేస్డ్ మీట్. సో ఇది బై 2030 $160 బిలియన్ మార్కెట్కి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని బయట ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సెగ్మెంట్లో ఐటీసీ వాళ్ళు ఫస్ట్ ఎంట్రీ తీసుకొని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ని పొందాలన్నట్లయితే ప్రయత్నిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. బట్ పర్సనల్గా మీ ఒపీనియన్ ఏంటి? నార్మల్ రెగ్యులర్ యానిమల్ బేస్డ్ మీట్ కాకుండా ప్లాంట్ బేస్డ్ మీట్కి గ్రో అవడానికి స్కోప్ ఉందా? నెక్స్ట్ నెల్కో గురించి మాట్లాడుకోవాలి. ONGC వాళ్ళకి సంబంధించిన ఆఫ్ షోర్ సైట్స్లో కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కోసం నెల్కో వాళ్ళకి 40 crore విలువ చేసే ఆర్డర్ని ఇచ్చారని అప్డేట్ రావడం. సో ఈ అప్డేట్ తర్వాత స్టాక్లో మనకి యాక్టివిటీ ఆల్మోస్ట్ 5% అప్పర్ సర్క్యూట్లో స్టాక్ క్లోజ్ అయింది. రీసెంట్గా లిస్ట్ అయిన IPOs అవి ఏ ప్రైస్కి వచ్చాయి, అవి వచ్చిన ప్రైస్ నుంచి మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎంత ప్రైస్ ర్యాలీ అయ్యాయి, అండ్ వాటి రిలేటెడ్గా యాంకర్ ఇన్వెస్టర్స్ ఎంత % వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు, వేటి రిలేటెడ్గా యాంకర్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మొత్తంలో వాటాన్ని హోల్డ్ చేస్తున్నారని కొంత రెడ్ మార్క్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో వాటి రిలేటెడ్గా యాంకర్ వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో వాటా ఉంది. ఇఫ్ వాళ్ళది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అని ఫీల్ అయితే దెన్ యాంకర్ లాకిన్ కంప్లీట్ అయ్యే పాయింట్లో వాళ్ళు ఓపెన్ మార్కెట్లో సెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ యాంకర్ లాకిన్ కంప్లీట్ అవుతున్న పాయింట్లో మార్కెట్లో వాటి రిలేటెడ్గా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈవెన్ ఈ ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ వాళ్ళు ప్రీవియస్గా April 2021లో వీళ్ళ కార్పొరేట్ ఎంటిటీ ఒక రీస్ట్రక్చరింగ్ని అనౌన్స్ చేశారు, బట్ ఇప్పుడు అది విత్ డ్రా చేశారని చెప్తున్నారు. సో ఈ అప్డేట్ సింపుల్గా ఇక్కడితో ఎండ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకని ప్రీవియస్గా వాళ్ళు కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ని అనౌన్స్ చేశారు, ఇప్పుడు ఎందుకని విత్ డ్రా చేసుకుంటున్నారని. ప్రీవియస్గా April 2021 ఆ పాయింట్లో అనౌన్స్ చేయడానికి మెయిన్ రీజన్, అంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా AGR అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే మీరు టెలికాం ద్వారా సంపాదిస్తున్న డబ్బులే కాదు, ఆ కంపెనీ పరంగా మీరు ఇంకా ఏ ఇతర బిజినెస్లు చేస్తున్నా అది కూడా AGR కిందే వస్తుంది, దానికి కూడా క్యాలిక్యులేట్ చేస్తే మీరు మాకు ట్యాక్స్ని కట్టాలనేలా గవర్నమెంట్ అప్డేట్ చేసింది. కాబట్టి టెలికాం బిజినెస్ని నాన్ టెలికాం బిజినెస్ని సపరేట్ చేస్తే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ తగ్గుతుందని వీళ్ళు కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారు. కానీ September 2021 ఆ పాయింట్లో గవర్నమెంట్ AGR ఒక డెఫినేషన్ని చేంజ్ చేసింది. టెలికామ్ని తీసుకుంటున్నాం, నాన్ టెలికామ్ని మేము కన్సిడర్ చేయట్లేదని గవర్నమెంట్ అప్డేట్తో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ప్రెజెంట్ లేదు. కాబట్టి టెలికాం నాన్ టెలికాం బిజినెస్ని సపరేట్ చేయాల్సిన నీడ్ లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు విత్ డ్రా అయితే చేశారు. సో అది కంపెనీకి నెగిటివ్ కాదు, అలానే పాజిటివ్ కూడా కాదు.
నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ యూకే బిజినెస్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తున్నారు. వీళ్ళ యూకే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా రికార్డ్ స్థాయిలో క్వార్టర్లీ సేల్స్ ఉన్నాయని, 19 మిలియన్ పౌండ్స్ దగ్గరగా వీళ్ళ సేల్స్ రీసెంట్ క్వార్టర్ లో నమోదయ్యానేలా వీళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. సో ఎప్పుడైతే డేటాని వీళ్ళు పబ్లిష్ చేస్తుంటారో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వీళ్ళు అప్డేట్ చేస్తున్న రిజల్ట్స్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ గా ఉంటాయి. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ అలాగే గ్లాండ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. జెఫ్రీస్ వాళ్ళు లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ 628 రూపీస్ టార్గెట్ నెక్స్ట్ 12 మంత్స్ కానీ మెన్షన్ చేస్తున్నారు. దానికి వీళ్ళు మెన్షన్ చేసిన లాజిక్స్ ని గమనిస్తే లారస్ ల్యాబ్స్ వాళ్ళు డైవర్సిఫికేషన్ స్ట్రాటజీలో ఉన్నారు. ఏపీఐ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచుతూ ఫినిష్డ్ డోస్ అలాగే కస్టమ్ సింథసిస్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అది ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ వీళ్ళు పాజిటివ్ గా చూస్తున్నారు. అండ్ రీసెంట్ గా అక్వైర్ చేసిన బిజినెస్ తో రీకాంబినెంట్ యాన్యువల్ ఫ్రీ ఫుడ్ ప్రోటీన్ సెగ్మెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి అది కూడా గ్రోత్ డ్రైవర్ అని వీళ్ళు మెన్షన్ చేస్తూ వీళ్ళకి ఇప్పటికే యాంటీ రిట్రోవైరల్ ఏపీఐ సెగ్మెంట్ లో లయన్ మార్కెట్ షేర్ ఉంది, మీన్స్ బిగ్ మార్కెట్ షేర్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ స్పేస్ లో వీళ్ళు ఎక్కువగా గ్రో అవడం కష్టం. కాబట్టి యాంటీ రిట్రోవైరల్ కాకుండా నాన్ ఆంకాలజీ, నాన్ యాంటీ రిట్రోవైరల్ ఏపీఐ సెగ్మెంట్ లో వస్తున్న గ్రోత్ ఫర్దర్ గా ఇక్కడ నుంచి కంపెనీని మూవ్ చేస్తుందని, సో ఆ ఏపీఐ గ్రోత్ ని 8% దగ్గరగా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ రిలేటెడ్ వీళ్ళు గమనిస్తూ 628 రూపీస్ పర్ షేర్ స్టాక్ రిలేటెడ్ గా వీళ్ళు ఫెయిర్ టార్గెట్ అనేలా మెన్షన్ చేస్తున్నారు. అండ్ గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా ఎగ్జిస్టింగ్ గా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ ఉన్న క్వాలిటీని అగైన్ మెన్షన్ చేస్తూ లైక్ జెనరిక్ ఇంజెక్టబుల్స్ లో వీళ్ళకి ఒక డామినెన్స్ ఉంది. యుఎస్ఎఫ్డిఏ రిలేటెడ్ గా ఎటువంటి బ్యాడ్ రిమార్క్ ఇప్పటి వరకు వీళ్ళకి లేదు. బయోసిమిలర్ కెపాసిటీని నియర్ టు 6 times దగ్గరగా వీళ్ళు పెంచుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక లైన్ ని యాడ్ చేస్తూ 36.5 times దగ్గరగా FY24 ఎస్టిమేట్స్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎస్టిమేట్స్ కి 4556 పర్ షేర్ దగ్గరగా టార్గెట్ ని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ సెక్టర్ ఎంటైర్ సెక్టర్ లో ఇది టాప్ పిక్ గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా మంచి డేటాని పోస్ట్ చేశాయి. అందులో ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ చాలా స్ట్రాంగ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేసింది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు. డిపాజిట్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో డబుల్ డిజిట్లో గ్రో అయింది, 13% గ్రో అయింది. ఇలా ఏయుఎం కూడా 10.6% దగ్గరగా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో గ్రో అయింది. అండ్ పర్టికులర్గా వీళ్ళ కాసాను గమనించండి. లాస్ట్ టైం వీళ్ళ కాసా 30% ఉంటే ఇప్పుడు 39% అని చెప్తున్నారు. అండ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా 20 basis points తగ్గింది. అండ్ ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు పోస్ట్ చేసిన డేటా కూడా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళ ఏయుఎం క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో 8.6% గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 26.3%. న్యూ లోన్స్ ని కంపేర్ చేశారంటే అది క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో 17% గ్రో అయింది. అండ్ అలాగే కస్టమర్ బేస్ లో 5% గ్రోత్ ని, డిపాజిట్స్ లో 4.5% దగ్గరగా గ్రోత్ ని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళైతే చూపిస్తున్నారు. ఒక్కొక్క చాక్లెట్ రిలేటెడ్ గా టెక్స్చర్ కానీ, టేస్ట్ కానీ అండ్ వాటి రిలేటెడ్ గా ఫ్లేవర్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. బికాస్ వాటిల్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ గా ఉండడంతో అలాంటి ఇంగ్రీడియంట్స్ మీద వర్క్ చేసే కంపెనీస్ చాలా లిమిటెడ్ గా స్టాక్ మార్కెట్ లో ఉన్నాయి. అందులో ఒకటి మనోరమా ఇండస్ట్రీస్. నియర్లీ 4 decades దగ్గర నుంచి వీళ్ళు బిజినెస్ లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేసినది వీళ్ళు ఇప్పుడు మిల్కోవా కోకోవా బటర్ బేస్డ్ ఈక్వలెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని. ఇది ఎవరైతే చాక్లెట్స్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా యూజ్ అవుతూ, సో చాక్లెట్ ప్రొడక్షన్ లో యూజ్ చేసే మిల్క్ ఫ్యాట్ కానీ, కోకోవా బటర్ కానీ దాని ప్రొడక్ట్ రీప్లేస్ చేస్తుందని. దీని కారణంగా చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్స్ కి అడిషనల్ కాస్ట్ ఆఫ్ బర్డన్ కూడా ఉండదు. ఇది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ అని వీళ్ళు మెన్షన్ చేస్తుండడం స్టాక్ 3.8% దగ్గరగా ర్యాలీ అయింది. లాస్ట్ 6 months లో స్టాక్ నియర్లీ 30% దగ్గరగా వెళ్ళిన హైస్ నుంచి మోర్ దాన్ 30% దగ్గరగా కరెక్ట్ అయింది. వీళ్ళ బిజినెస్ అయితే స్టేబుల్ గానే ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్. అండ్ ప్రెసెంట్ వీళ్ళు తీసుకొస్తున్న ప్రొడక్ట్ కూడా ఫర్దర్ గా వీళ్ళ ఫైనాన్షియల్స్ ని ఇంప్రూవ్ చేయడానికే పాసిబిలిటీ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ సెగ్మెంట్, ఈ చాక్లెట్స్ అండ్ వీటి రిలేటెడ్ గా ఇంగ్రీడియంట్స్ ని తయారు చేసే కంపెనీస్ లో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ కంపెనీని స్టడీ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండియన్ మెటల్స్ అండ్ ఫెరో అలాయ్స్ లో షేర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే 7th January ఎక్స్ డేట్ వీళ్ళ బోనస్ రిలేటెడ్ గా ఎవరెవరు ఈ కంపెనీలో ఒక షేర్ ని హోల్డ్ చేస్తున్నారో అడిషనల్ గా ఒక ఫ్రీ షేర్ వచ్చి వాళ్ళ డిమాట్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. 7th January స్టాక్ ప్రైస్ మీకు డౌన్ అవుతుంది. దాని రిలేటెడ్ గా ఫ్రీ షేర్స్, అడిషనల్ గా రావాల్సిన ఫ్రీ షేర్స్ మీకు కమింగ్ డేస్ లో డిమాట్ అకౌంట్ లో యాడ్ అవుతాయి. నెక్స్ట్ పనామా పెట్రోకెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. రమేష్ దమాని గారు ఈ స్టాక్ లో 1.26% దగ్గరగా వాటా కొన్నారనేసరికి స్టాక్ ఇవాళ 12% దగ్గరగా ర్యాలీ అయింది. నియర్ టు 6 lakhs దగ్గరగా షేర్స్ ఈ కంపెనీలో తనుకున్నారు. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 17,850 దగ్గర అండ్ రెసిస్టెన్స్ 17,950. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,380 అండ్ రెసిస్టెన్స్ 38,150. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుంటే మార్కెట్ చాలా షార్ప్ గా టాప్ సైడ్ కి మూవ్ అవుతుంది. సో అలా మూవ్ అవుతుండేసరికి నెక్స్ట్ హైయెస్ట్ రైటింగ్ మనకి 18,200 కి షిఫ్ట్ అయింది. ఓవరాల్ డేటా సిగ్నిఫికెంట్ గా లేదు. ఇంట్రాడే లో రైట్ అండ్ డేటా మీకు 18,200, 300 దగ్గర ఎక్కువ రైట్ అవుతుంది. ఇది సింప్లిఫైడ్ గా మాట్లాడాలంటే 18,000 బ్రేక్ అవ్వదని స్టిల్ ఇంకా ఎక్కువ కాల్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. కానీ అక్కడ ఇవాళ ఫ్రెష్ గా రైట్ చేయలేకపోయారు. కాన్ఫిడెన్స్ అక్కడ బిల్డ్ అవ్వట్లేదు. కాన్ఫిడెన్స్
ఏమో ఇంకా పెరుగుతుందేమో అని 18,200 దగ్గర రైట్ చేస్తున్నారు. సో ఇమీడియట్గా 18,000, ఇఫ్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే 18,200 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆప్షన్ చైన్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తుంటే హ్యూజ్ రైటింగ్ మనకి 17,800 దగ్గర కనిపిస్తుంది. 17,800 టు 18,400, ఆ 400 పాయింట్ రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.